యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. నేను ఇక లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ ఎదుగు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. నేను వారి ఎదురుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడనూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ ఎదుగు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యము ఇచ్చిన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించను. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ప్రభు చివరి రాత్రి వారి శిష్యులతోటి ఈ పస్కా పండుగను ఆచరించిన తర్వాత రొట్టెలోను పాత్రలోను పాలు పొంది వారితోటి ఈ మాటలు మాట్లాడుట అనేటువంటిది 13వ అధ్యాయం నుంచి మనం చూస్తూ వచ్చాం. 17వ అధ్యాయం ఆఖరిలో ప్రభువు అప్పగించబడబో మునుపు మాట్లాడినటువంటి మాటలు. ఇది తండ్రితోటి కుమారుడు చేయుచున్నటువంటి ప్రార్థన అయ్యున్నది. 9వ వచనంలో చూడండి. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు, కానీ నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారి నీ వారు అయినందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. అలా ఈ ప్రార్థనలోని కొన్ని ఇంకా అంశాలు ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనాలలో మరింత లోతుగా కనబడుతున్నది. 11వ వచనంలో, నేను ఇక లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమయ్యులాగున వారును ఏకమయ్యుండినట్లు నీవు నాకు అనుగ్రహించబడిన నీ నామమందు వారిని కాపాడము. ప్రభు మరి ఇక్కడ నుంచి చనిపోయి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినమున లేచిన తరువాత పరమునకు ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళి ఉండేవాడుగా ఉన్నాడు. అందుచే చెప్తున్నాడు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. సో ఇక్కడ ప్రభు చనిపోవటం అనేటువంటిది మన పాపముల కొరకు, తిరిగి లేవటం అనేటువంటిది మన యొక్క నీతిమంతులుగా తీర్చబడటానికి, తర్వాత ఆరోహణమైన తర్వాత ప్రభుతోటి తండ్రితోటి దగ్గరికి వెళ్ళటానికి, మనం కూడా పరలోకంలో ఉన్నటువంటి స్థలాలలో ప్రవేశించగలగటానికి కావలసినటువంటి మార్గాన్ని తెరవటానికి ప్రభువు నేను నీ యొద్దకు వచ్చుచున్నానని చెప్తున్నాడు. ప్రభువు గనక మరి ఆరోహణం కాకుండా కేవలము మరణాన్ని ఓడించి తిరిగి మృతులలో నుంచి లేచి ఉన్నట్లయితే అది మనము పరలోక సంబంధమైన రీతిలో జీవించగలగటానికి పనికి రాగలిగిన విధంగా అసంపూర్ణంగా ఉండేది. ఇక్కడ అందుచేతనే 11వ వచనంలో చెప్పబడినటువంటి ప్రభువును తండ్రిని ఉద్దేశించి చెప్పుచున్నటువంటి మాట పరిశుద్ధుడైన తండ్రి. ఈ పరిశుద్ధత అనేటువంటిది ఏమాత్రము కూడా దుష్టత్వం లేకుండా మరి దేవుని యొక్క స్వభావం కలిగండి ఆత్మలో మనము తండ్రికి ఇష్టకరంగా జీవించడానికి పనికి రాగలిగినటువంటిది పరిశుద్ధత. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువు మృతులలో నుంచి తిరిగి లేచుట ద్వారా మనం నీతిమంతులుగా ఆయనలో ఉన్న జీవాన్ని బట్టి ఇక్కడ జీవించగలుగుతాం. కానీ పరిశుద్ధత అనేటువంటిది పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క స్వభావమైనది. అది ఆత్మలో మనము సంపూర్ణంగా జీవించగలిగినప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధతలో పాలు పొందే వారంగా చేయబడగలుగుతాం. ప్రభువు మృతులలో నుంచి తిరిగి లేచి పరమునకు ఆరోహణమవుట చేత మరి ఆయన వెళుతున్నటువంటి మార్గంలో ఆకాశంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ కూడా ఓడించి వాటందరినీ కూడా మరి చెరగా పట్టుకుని పోయి తండ్రి ఎదుట వారందరినీ కూడా వేడుకు కనపరుచున్నాడు. ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు మరి మరణములో ఉన్నటువంటి మరణమే యొక్క బంధకాలన్నిటినీ కూడా ఓడించడం ద్వారా మరణం అనేటువంటి శక్తి గలవాణిని ఓడించున్నాడు. తర్వాత ప్రభు ఆరోహణం అవుట చేత ఆకాశ మండలములో ఉన్నటువంటి దురాత్మల సమూహమును కూడా ఓడించి తండ్రి ఎదుట మన కొరకు నిలబడిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం నీతిమంతులంగా జీవించడానికి అవసరమైనటువంటిది ప్రభు మరి తిరిగి లేచుట ద్వారా జరిగినటువంటి విషయం.
ప్రభు ఆరోహణమై తండ్రి యొక్క సన్నిధిలో ప్రవేశించడం ద్వారా మనము పరిశుద్ధతలో కూడా పాలు పొందగలగడానికి అవసరమైనటువంటి శక్తిని, బలాన్ని అనుగ్రహించుటకు ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహమును ఆయన ఓడించిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా ఇక్కడ మనం 11వ వచనంలో చూస్తున్నటువంటి పరిశుద్ధుడైన తండ్రి అని చెప్తున్నప్పుడు మనము పరిశుద్ధతలో పాలు పొందటానికి అవసరమైనటువంటి పునాదిని మరి ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళడం ద్వారా జరిగించినటువంటి విషయమైనది. అలా జరిగించబడిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, మనము ఏకమయ్యను లాగను వారును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. మనుషులలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి తత్వం ఎప్పుడు కూడా మరి ఏకంగా ఇద్దరు మనుషులు కలిసి ఉండగలగటానికి పనికిరాగలిగిన విధంగా పనిచేయదు ఆ శరీర సంబంధమైన స్వభావం. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ చేత తాకబడి మరి పరిశుద్ధుడైనటువంటి తండ్రి యొక్క ప్రత్యక్షతను మరి పరలోకంలో ఉన్నటువంటి ఆయన యొక్క స్వభావాన్ని గురించినటువంటి మరి తత్వాన్ని గురించి మనకి బోధపరుస్తూ ఉన్న కొలది మనం వెలిగించబడినటువంటి ఆత్మ ఇతర మరి సహోదరులతోటి పరిశుద్ధులతోటి కలిసి ఏకమవటానికి పనికి రాగలిగిన విధంగా చేయబడుతుంది. తరువాత మన ప్రభువు ఆరోహణమవుట చేత పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి ఆయన పంపించున్నాడు. అది మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చదువుతాం. ఆ విధంగా కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరము ఏకమైనట్లుగా ఆయన పరిశుద్ధాత్మ నదిలోనికి మనందరినీ కూడా బాప్తిజంలో ప్రవేశించగలిగేటట్లుగా చేసినాడు. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచును దీనిని కుమ్మరించున్నాడు. ఇక్కడ ప్రభు లేపబడటం మాత్రమే కాకుండా దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడటం ద్వారా పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది దానిని మరి అపోస్తుల మీద ఇంకా వారితో పాటుగా కూడి వచ్చినటువంటి 120 మంది మీద పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించున్నాడు. అలా కుమ్మరించబడినప్పుడు వీరందరూ ఒక ఆత్మలోనికి బాప్తిజం పొందడం ద్వారా మరి ఏకత్వంలోనికి తీసుకొని రాబడినారు. ఏకమైనట్లుగా వారందరూ కూడా 2వ అధ్యాయం 14వ వచనంలో, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి, అంటే ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారందరినీ ఏకముగా చేయటం ద్వారా ఒకరినొకరు సంప్రదించుకొని వారు ప్రవర్తించలేదు, కానీ ఏకరీతిలో అందరిలో కూడా ఒకే ఆత్మ పనిచేయటం ద్వారా వారు ఆ ఏకత్వాన్ని ప్రదర్శించగలిగినారు. తర్వాత చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ అందే బాప్తిజము పొందితిమి, మన అందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. మనము ఒక్క శరీరముగా ఉండటకు ఒక్క శరీరములోనికి అని రాయబడింది, కానీ మన కింద గనక మీరు మార్జిన్లో గనక చదివితే ఒక్క శరీరముగా ఉండటకు అని రాయబడింది. అంటే ప్రభువు తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళడం ద్వారా ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని తండ్రి నుంచి పొంది మన మీదకు కుమ్మరించడం ద్వారా ఆ ఆత్మ మనందరము కూడా ఒక్క ఆత్మలోనికి త్రాగుట, ఒక్క ఆత్మలో బాప్తిజం పొందుట, ఒక్క శరీరముగా మరి కలిసి పని చేయగలగటానికి అవసరమైనటువంటి రీతిలో మనందరినీ కూడా ఏకత్వంలోనికి నడిపించేవాడుగా ఉంటాడు. తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు. ఈ ఐక్యం అనేటువంటిది ఆత్మ ఎవరెవరైతే ఆ పరిశుద్ధాత్మ చేత బాప్తిజంలో పాలు పొంది
ఒక శరీరముగా ఉండుటకు ఆ ఆత్మ యొక్క ప్రభావంలో జీవించే వారుగా ఉంటారో వారందరూ కూడా ఆ ఐక్యత కలిగి ఉంటారు. కానీ దానిని విశ్వాసలమైన మనందరం కూడా కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది. మనం ఐక్యత తీసుకుని రాలేము, మనుషులు ఐక్యతలోనికి తీసుకుని రాలేరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మనమందరము కూడా ఒక ఆత్మలో పానం చేసి ఒక ఆత్మ చేత బంధించబడి ఒక శరీరముగా ఉండుటకు ఆత్మ యొక్క ప్రభావం కిందకి తీసుకుని రాబడతామో అప్పుడు మాత్రమే ఆది సంఘంలో అపోస్తులు ఏ విధంగా పనిచేయగలిగారో ఆ విధంగా మనం కూడా ఐక్యంగా ఉండగలుగుతాం. ప్రభువు మన కొరకు జరిగించినటువంటి ప్రార్థన ఇది. ఈ పరిశుద్ధత అనేటువంటిది ఈ శరీర సంబంధమైనటువంటి మన స్వభావం పనిచేస్తున్నప్పుడు అది జరిగించుట లేకపోతే దానిలోనికి రావటం అనేటువంటిది మనకి చాలా కష్టతరమైన విషయం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు ఆరోహణమవుడు చేత మన మీదకు కుమ్మరించబడినటువంటి ఆయన, మనం ఆయనలో బాప్తిజం పొందిన తర్వాత మన అందరం కూడా ఒక్క శరీరముగా ఉండేటకు, అంటే ఐక్యపరచబడినటువంటి వారంగా మనందరము సంఘములో తర్వాత ఒక సహోదరునితో ఇంకొక సహోదరుడు కలిసి ఒకే రకమైనటువంటి జీవాన్ని, ఐక్యతను, ప్రేమను, గుణములను ప్రదర్శించగలుగుటకు పనికి రాగలిగిన విధంగా ఉండాలని కుమారుని యొక్క ప్రార్థన మన పక్షంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. అది ప్రభు పరలోకమునకు ఆరోహణమైన తరువాత జరిగించబడేటువంటి విషయం కనుక, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను కనుక ఆయన వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడి మనందరిలో కూడా అటువంటి ఐక్యతలోనికి తీసుకుని రాగలుగుటకు ఆత్మ పనిచేయటం అనేటువంటిది తర్వాత అపోస్తలుల కార్యాలలోనూ రాయబడినటువంటి పత్రికలలోనూ దీన్ని గురించిన వివరణ మనం చూస్తాం. పరిశుద్ధుడైన తండ్రి అని పిలుచుటలో మనందరం కూడా ఆ పరిశుద్ధతలో పాలు పొందటానికి అవసరమైనటువంటి శక్తిని ఈ ఆత్మ పైనుంచి వచ్చిన వాడు కనుక మనలో ఏకత్వాన్ని తీసుకుని వచ్చుట అనేటువంటిది మాత్రమే కాకుండా తండ్రి యొక్క నామమునకు తగిన విధంగా మరి మనం ఈ లోకము నుంచి వేరై శరీర సంబంధమైన తత్వం నుంచి బయటపడి ఆత్మ యొక్క ప్రభావం చేత పరలోక సంబంధమైన వారంగా చేయబడగలుగుటకు జరిగించబడబోయేటువంటి ప్రక్రియ. దీని విషయంలో మరి కుమారుడు మరి తండ్రిని మన పక్షంగా ప్రార్థిస్తున్నాడు. మనము ఈ శరీర సంబంధంగా జీవించేటువంటి సమయంలో ఈ పరిశుద్ధతలో పాల్పొందలేము. కానీ మనలో వెలిగించబడినటువంటి ఆత్మ మరి దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం చేత ఒకరితో ఒకరు చక్కగా కట్టబడి శరీర సంబంధమైన విషయాలలో సిలువ వేయబడిన అనుభవంతో జీవించగలిగినప్పుడు మనము ప్రభువు కోరుతున్నటువంటి అనుభవంలోనికి మనం రాగలుగుతాం. అటువంటి అనుభవంతో జీవించగలిగేటువంటి వారు మరి తండ్రి యొక్క పరిశుద్ధతను, తర్వాత శరీరంలో నివసిస్తున్నటువంటి మరి అపవిత్రతను వారు గుర్తెరగగలిగి ఆ పరిశుద్ధత వైపుకు ముందుకు నడిపించబడేవారుగా చేయబడుతున్నప్పుడెల్లా అటువంటి వారితోటి కలిసి వారు ఆత్మ యొక్క ఐక్యతలో కూడా జీవించగలిగే వారుగా చేయబడతారు. 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముందు కాపాడుతుని, నేను వారిని భద్రపరచుతుని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. మనము ఈ 17వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలలో చూచినట్లుగా ప్రభువు చెప్తున్నాడు, ఆయన నీవు నాకు అనుగ్రహించిన మాటలను వారికి ఇచ్చున్నాను. తర్వాత 6వ వచనంలో లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, కనుక మొట్టమొదటి నుంచి కూడా దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడో వారిని కుమారునికి అనుగ్రహించబడుట, కుమారుడు వారిని ఇప్పటి వరకు భద్రపరచుట అనేటువంటిది మనం చూస్తున్నాం. 12వ వచనంలో నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము, నేను వారి యొద్దగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతని. మన ప్రభువు ఈ లోకంలో ఉండగా తండ్రి ఎవరినైతే వారికి అప్పగించున్నాడో వారందరినీ కూడా ప్రభువు కాపాడుతూ వచ్చాడు. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఆ 11 మంది ఎవరైతే అనుగ్రహించబడి ఉన్నారో వారు చక్కగా ప్రభువు చేత భద్రపరచబడ్డారు. అంటే అపవాది రకరకాలుగా చేసినటువంటి ప్రయత్నాలలో మరి వారిని ప్రభువు భద్రపరుస్తూ మరి వారి విషయంలో తండ్రి అప్పగించిన దానిని గట్టిగా కాపాడి ఉన్నాడు. నాశనపుత్రుడు అనగా ఇస్కరియోతు యూదా తప్ప ఎవరునూ నశింపకుండా అందరూ కూడా మరి భద్రపరచబడినటువంటి విషయాన్ని కుమారుడు మన గమనానికి తీసుకొస్తున్నాడు.
కనుక ఇక్కడ మనం చూస్తున్న విషయంలో ఇప్పుడు 13వ వచనంలో చూసినప్పుడు, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్టు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. తర్వాత వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, లోకము వారిని ద్వేషించును, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఇక్కడ 12వ వచనంలో మొదలుపెట్టినటువంటి ఈ ప్రార్థనా అంశంలో, నేను ఈ లోకములో ఉండగా వారిని కాపాడి ఉన్నాను, నేను లోకము నుంచి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చుచున్నాను కనుక మరి లోకములో ఉన్నటువంటి వీరందరూ కూడా లోకము చేత ద్వేషించబడేవారుగా ఉంటారు, కానీ నేను లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నానని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభు ఎవరైతే తండ్రి అతనికి అనుగ్రహించబడి ఉన్నారో వారందరినీ కూడా కాపాడుతూ వచ్చాడు. 11వ వచనంలో మనం చూస్తున్నటువంటి ప్రార్థన అంశంలో శరీర సంబంధంగా మనలో కలిగేటువంటి అనేకమైనటువంటి విభేదముల ద్వారా రకరకాలైనటువంటి విధంగా ప్రతి మనిషి కూడా వేరైన విధంగా తను మరి ఇతర మనుషుల కంటే అధికుడని ఘనుడని అనుకుంటూ జీవించే జీవితంలో ఆత్మ మనందరినీ కూడా ఒక ఆత్మలోనికి మనం పానం చేసినప్పుడు ఒక జీవం ద్వారా నడిపించబడేటువంటి విధంగా మనం అందరం కూడా ఆత్మ యొక్క వెలుగులోనికి ప్రత్యక్షతలోనికి తీసుకుని రాబడినప్పుడు మరి మనందరం కూడా ఈ శరీర సంబంధంగా ఏదైతే ఈ ఐక్యతను భంగపరిచేటువంటి అనేకమైనటువంటి అంశాలు మన అందరిలో కూడా రకరకాలుగా మొలకెత్తేవి, తర్వాత పెరిగి మరి ఐక్యతను కాకుండా ఏకముగా కాకుండా వేరైన విధంగా జీవించటానికి మనలో ఉన్న పాత స్వభావం, సిలువ వేయబడినటువంటి స్వభావం రకరకాలుగా, అంటే మనలో ఉన్నటువంటి ఈ మనము పుట్టినటువంటి పుట్టుక కానీ, మన చదువు, జ్ఞానము, సంపద, హోదా, సమాజము, వీటన్నిటి ద్వారా రకరకాలుగా మన అలవాట్లు, తర్వాత మనం పొందినటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా మనము ఐక్యతను కాకుండా వేరైన విధంగా జీవించే విధంగా చేస్తాయి. అవి చివరకు రకరకాలైనటువంటి అపవిత్రతకు దారితీస్తాయి. అలా కాకుండా ఈ సిలువలో ఐక్యపరచుకొని ప్రభువు యొక్క జీవం ద్వారా ఆత్మచేత మనం అందరం కూడా బంధించబడినప్పుడు చక్కగా ఏకంగా సరైన విధంగా జీవించగలుగుతాం. ఆ విధంగా ఉండగలగటానికి ప్రభువు వారందరినీ కూడా కాపాడి ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభువు తిరిగి మరి తండ్రి యొద్దకు వెళ్ళబోతుండగా లోకంలో ఉండేటువంటి వీరందరినీ కూడా మరి వారు శరీర సంబంధమైన ప్రతిదానిలో నుంచి బయటికి రాగలిగి ఆత్మ యొక్క ప్రభావం చేత పరలోక సంబంధమైనటువంటి స్థలాలలో ఉన్నటువంటి వారి యొక్క స్వాస్థ్యము, మహిమ, రాజ్యము, మరి పౌరసత్వము, గుడారము, సేవ, మరి బహుమానము, తర్వాత వీటన్నిటి కొరకై జీవించే జీవితంలో లోకము వారిని ద్వేషించేదిగా ఉంటుంది. ప్రభువు ఆరోహణమై తిరిగి లేచిన తరువాత మనం పొందినటువంటి ఆత్మ, మనము అందరం కూడా కలిసి ఏకముగా జీవించడం అనేటువంటిది, పరిశుద్ధతలో ప్రవేశించడానికి పనికి రాగలిగిన విధంగా పనిచేయటం అనేది మాత్రమే కాకుండా ఈ లోకము మీద జయం పొంది లోకములో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టగలిగి పరలోకములో ఉన్నటువంటి వాటిని మనం వెతకగలిగే విధంగా ఆత్మ మనలో సహాయపడుతూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించేటువంటి క్రమంలో ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, సమాజము, ఇంకా ఇతరమైనటువంటి ఆకర్షణలు, వాటి నుంచి మనల్ని ప్రభు తన ఆత్మ యొక్క ప్రభావం చేత ప్రత్యక్షతలోనికి, పరలోక ప్రత్యక్షతలోనికి నడిపించి మనలను పిలిచినటువంటి ఉద్దేశం యొక్క ఔన్నత్యాన్ని మనకు తెలియపరుస్తూ మనము ఏ విధంగా జీవించాలో మనకి నేర్పుతూ ఉంటాడు. అలా నేర్పేటువంటి క్రమంలో లోకము శరీర సంబంధంగాను ఇక్కడ ఉన్నటువంటి విషయాలను గురించి ఆలోచించేదిగా ఉండడం చేత ఈ విధంగా వెలిగించబడి ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడేటువంటి వ్యక్తులకు అది మరి కంటకంగా మారుతుంది. అలా అయినటువంటి సందర్భంలో చివరికి లోకము మనల్ని ద్వేషించేదిగా ఉంటున్నది. అలాంటి సందర్భంలో ఈ లోకము ద్వేషించేటువంటి సమయంలో మనలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధం మాటిమాటికి మరలా ఇక్కడ చూస్తున్న విషయాలు, వింటున్న విషయాలు, మన హృదయానికి ఆహ్లాదకరంగా కనిపించే విషయాలకు ప్రభావితమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుచేత ప్రభువు ఏ విధంగా తన శిష్యులను భద్రపరుస్తూ వచ్చాడో
ప్రభువు వెళ్ళిపోయిన తరువాత తండ్రిని ప్రార్థిస్తున్నాడు, వీరిని కాపాడము. అంటే లోకంలో నుంచి వారిని తీసుకుని పొమ్మని నేను చెప్పటం లేదు, కానీ దుష్టుని నుంచి కాపాడు. అంటే లోకమును నడిపించుతున్నటువంటి వాడు, ఈ లోకనాథుడు, అతని పేరు దుష్టుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. మనము లోకమంతయు దుష్టుని ఉంది అన్నదని మనం ఎరుగుదాము. ఆ విధంగా ఆ దుష్టుడు ఎవరైతే ప్రభువుకు సంబంధించిన వారని అతడు ఎరిగి ఉంటాడో వారందరినీ కూడా మరి వాళ్ళకు కలిగినటువంటి అనేకమైనటువంటి బలహీనతలు, పాత స్వభావాన్ని ఎరగా తీసుకొని లోకములో ఉన్న అనేక వాటిని వారికి అనుగ్రహించటానికి, వారు లోకములో కలిసేటట్లుగా చేయటానికి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. అది అతని యొక్క ప్రణాళిక. ఆ విధంగా మనము లోకమును లోకమును ఓడించకుండా లోకములో కలిసిపోయేటట్లుగా చేయాలని అతని ప్రయత్నం. కానీ ఆత్మ మనలో పనిచేసినప్పుడు ఈ పరలోక సంబంధమైనటువంటి ప్రత్యక్షత, ఆ పిలుపును కూర్చున్నటువంటి ఔన్నత్యం, తర్వాత మనకు అక్కడ అనుగ్రహించబోయేటువంటి పౌరసత్వం, స్వాస్థ్యము, సేవ, పరిచర్య, తర్వాత అధికారము, యాజకత్వము, మరి తీర్పరితనంలోనికి తీసుకుని రాబడేటువంటి అధికారము, ఇవన్నీ కూడా వాటి యొక్క విశిష్టతలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించినప్పుడు జరిగేటువంటి పోరాటంలో ఇక్కడ కుమారుడు మన పక్షంగా చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రిని అడుగుతున్నాడు, వారిని కాపాడము. ఎందుకంటే ఈ లోకము మనకు అటువంటి ఎరను వేసి దానిలోనికి లాగటానికి క్రైస్తవులందరినీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ ఆత్మ యొక్క ప్రత్యక్షతలోనికి తీసుకుని రాబడి తండ్రి యొక్క పరిశుద్ధత, తండ్రి మనకు అనుగ్రహించబోతున్నటువంటి అనేకమైన విషయాలను తెలియపరుస్తూ, మరి ఆయనలో ఆ నామములో ఉన్నటువంటి ప్రభావం చేత మనము ప్రతిరోజు నడిపించబడి లోకమును జయించిన వారంగా చేయబడతామో, దాని యొక్క అనుభవంలోనికి మనం జీవించటానికి ప్రభువు మన పక్షంగా చేస్తున్నటువంటి ప్రార్థన. దీని యొక్క వివరణ మనం అర్థం చేసుకుంటున్న కొలది తండ్రి యొక్క ప్రభువు ఏ విధంగా అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ కూడా ఓడించున్నాడో, ఆ గెలుపు పొందినటువంటి శక్తి మనలో పనిచేయడం ద్వారా లోకమును కూడా మనం ఓడించగలిగినటువంటి విధంగా నడిపించబడే అనుభవంలోనికి తీసుకుని రాబడుతుంటాం. ఇలా మనం ముందుకు సాగుతున్న కొలది లోకము మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. ఆ ద్వేషము, ఈ శరీరము, మనలో ఉన్న పాత స్వభావము, ఆ లోకములో ఉన్నటువంటి ద్వేషము, ఇవన్నీ కూడా చాలాసార్లు మనకు ఇబ్బందికరంగా ఉండి మనము లోబడగలిగేటువంటి పరిస్థితిలోనికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అటువంటి సందర్భంలోనే మనము భద్రపరచబడాలని కుమారుడు తండ్రిని వేడుకుంటున్నాడు. ఇది ఎంతో గొప్ప ఆధిక్యత. అంటే తండ్రి చేత కాపాడబడుట అనేటువంటిది అంతకంటే మించినటువంటి మనకి కవచము ఇంకేది లేదు. కనుక ఎవరైతే నిజమైన విధంగా తండ్రిని, కుమారుని ప్రేమించి మరి మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా శరీర సంబంధమైన విషయాలన్నిటినీ కూడా ఛేదించి లోక సంబంధమైన వాటి నుంచి ప్రత్యేకపరుచుకొని మరి తండ్రి యొక్క పరిశుద్ధతలో పాలు పొందుతూ మరి లోకము నుంచి వేరు చేయబడినటువంటి అనుభవంలోనికి వచ్చుట ద్వారా మరి 13వ వచనంలో చెప్పబడినటువంటి నా సంతోషము వారి యందు పరిపూర్ణమగనట్లు, అప్పుడు మరి తండ్రి కుమారుని యొక్క సంతోషము మన యందు పరిపూర్ణమవుతుంది. అంటే ఎవరైతే శరీర విషయంలో చనిపోయి లోకము నుంచి ప్రత్యేకపరుచుకొని ప్రభు యొక్క ఉద్దేశాల కొరకు జీవించగలుగుతారో వారు రాబోతున్నటువంటి నిరీక్షణ, ఆ మహిమా నిరీక్షణ, అంటే ఆ పరలోకపు రాజ్యము, అధికారము, పౌరసత్వము, స్వాస్థ్యము, ఇవన్నీ కూడా మనలను ఆయన యొక్క సంతోషంలోనికి నడిపించి అది పరిపూర్ణమయ్యేటట్లుగా చేస్తుంది. శరీర సంబంధంగా చనిపోయినప్పుడు ఆ మరణం అనేటువంటిది మనకి రుచికరంగా ఉండదు. లోకములో మనము పొందుటకు అవకాశం కలిగిన అనేక ఆధిక్యతలు మనం కోల్పోతున్నప్పుడు వాటిలో మనకి సంతోషం శరీర సంబంధంగా ఉండదు. కానీ ఆత్మలో ఈ ఆత్మ మనలను ప్రత్యేకపరిచి పరలోక సంబంధమైన ప్రత్యక్షతలో దేవుడు అనుగ్రహించబోయే అనేక విషయాలు మనకు అర్థం అవుట చేత వాటిలో పొందబోయేటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషం, వాటి యొక్క విలువ ఎంతో గొప్పది. అది ప్రభు యొక్క సంతోషం. అలా
శరీర సంబంధంగా మరి ప్రత్యేకపరచబడి ఇతర క్రైస్తవులతో ఐక్యతలోనికి రాగలిగిన అనుభవంలోనికి వస్తూ లోకములో పరిశుద్ధంగా జీవిస్తూ లోకము నుంచి వేరైన విధంగా జీవించగలిగేటువంటి క్రైస్తవులలో మరి కుమారుని యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది. ఆ సంతోషము మనకు ఎంతో బలాన్ని, శక్తిని ఇచ్చేదిగా ఉంటున్నది. కానీ లోకము మనల్ని ద్వేషించేదిగా ఉంటున్నది. అటువంటి సందర్భంలో మరి మనం ఈ లోకము నుంచి తీసుకొని పోవాలని కుమారుడు ప్రార్థించడం లేదు, కానీ వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాడు. కనుక మనకు ఇవ్వబడినటువంటి గొప్ప మరి సమాధానకరమైనటువంటి వార్త ఏమిటంటే, మనకు కలిగేటువంటి శరీర సంబంధమైన ఒత్తిడి కానీ లోక సంబంధమైన ఒత్తిడి కానీ వీటన్నిటిలో కూడా మరి దుష్టుని నుంచి తండ్రి అయిన దేవుడు తను ఏర్పరచుకున్న వారిని, తను మొదటి నుంచి కూడా ఎరిగిన వారిని, కుమారునికి అనుగ్రహించిన వారిని తండ్రి కుమారుని యొక్క ప్రార్థన విని మనల్ని భద్రపరిచి కాపాడేవాడిగా ఉంటాడు. అది మనకెంతో ఊరట కలిగించేటువంటి విషయం. ఎందుచేతనంటే అందరికంటే బలవంతుడు, పరిశుద్ధుడు, ఘనుడు అయినటువంటి తండ్రి ఆయన చేత కాపాడబడుట అనేది మనము నిశ్చయముగా సమస్తమును ఓడించినటువంటి అనుభవంలోనికి నడిపించబడగలగటానికి మనము చక్కటి మార్గంలో నడుస్తున్నట్లుగా మనము మరి జీవించగలుగుతాం. ఆ యొక్క బలంలో, ఆ నిరీక్షణలో మనం ఉండి శరీర సంబంధమైన వాటిలో నుంచి, లోక సంబంధమైన వాటిలో నుంచి, అవి మనకు మరణమైనప్పటికీ లేక ద్వేషించబడుతున్నప్పటికీ కూడా ఆయన ద్వారా మనము భద్రపరచబడి కాపాడబడగలిగి మన యాత్రను ముగించాలనేటువంటిది తండ్రి యొక్క ఉద్దేశం. దానిలో నిజమైన సంతోషాన్ని పొందుట అనేటువంటి అనుభవంలోనికి రావాలని కూడా ఆయన కోరుతున్నాడు. అలాంటిది మనం కనుక నిజమైన విధంగా రాగలిగినప్పుడు మన జీవితాలు నిజమైన విధంగా సార్థకతలోనికి తీసుకొని రాబడినట్లుగా మనం అనుకోవచ్చు. ఈ యొక్క అనుభవంలోనికి దేవుడు మనను నడిపించాలని మనం ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. మరి మాలో ఈ ఐక్యత రాగలిగే విధంగాను శరీర సంబంధమైన ప్రతిదీ కూడా తీసివేయబడి లోక సంబంధమైన దాని మీద జయం పొంది ఆత్మ ప్రభావం చేత చక్కగా నడిపించబడగలిగే అనుభవంలోనికి రాగలుగుటకు కావలసిన కృపను మాకు దయచేయండి. మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.